బాబా ఈరోజు మనల్ని స్వదర్శన చక్రధారిగా కండి అన్నారు. డ్రామా రహస్యాన్ని మంచి రీతిగా అర్థం చేసుకోండి. ఇది తయారవుతూ ఉన్నటువంటి నాటకం. ఇందులో ఎవరి పాత్ర వారిది. మీరు స్వచింతన చేయండి, స్వదర్శన చక్రధారిగా కండి అన్నారు. అలాగే యోగా ఫలాన్ని బాగా పెంచుకోవాలి. మీరందరూ భూమిపైన వెలిసినటువంటి జ్ఞాన సితారలు అన్నారు బాబా. బాబా మనల్ని మహిమ చేశారు, మన కర్తవ్యాన్ని గుర్తు చేయించారు, అలాగే పురుషార్థం కూడా తెలియజేశారు. ఇది 18th సెప్టెంబర్ మురళి. మధురమైన పిల్లలు, మీరు ఈ భూమి పైన ఉన్న చైతన్య సితారాలు. మీరు మొత్తం విశ్వమంతటికి ప్రకాశాన్ని ఇవ్వాలి. మధురమైన పిల్లలు, మీరు ఈ ధరిత్రి పైన చైతన్యమైన సితారాలుగా ఉన్నారు. మీరు మొత్తం విశ్వమంతటికి ప్రకాశాన్ని ఇవ్వాలి. ఆ సితారాలైతే అధికంగా ప్రకాశాన్ని ఏమీ ఇవ్వవు, కొంత ప్రకాశం ఇస్తాయి. కానీ బాబా అంటారు, మీరు చైతన్య సితారాలు కాబట్టి మీరు ఈ మొత్తం విశ్వానికి ప్రకాశాన్ని ఇవ్వాలి. ఏం ప్రకాశాన్ని ఇవ్వాలి? జ్ఞాన ప్రకాశాన్ని. ఏ జ్ఞానం అయితే మనం తెలుసుకొని వెలిగామో, ప్రకాశిస్తూ ఉన్నామో, ఆ జ్ఞానాన్ని అందరికీ పంచి అందరినీ ప్రకాశమయంగా, విశ్వాన్ని ప్రకాశమయంగా చేయాలి. ప్రశ్న: శివబాబా పిల్లలైన మీ శరీరాన్ని కాంచనంగా ఎలా తయారు చేస్తారు? శివబాబా పిల్లలైన మీ శరీరాన్ని కాంచనంగా ఎలా తయారు చేస్తారు? బాబా అంటారు, సత్యుగంలో కంచనకాయ శరీరం లభిస్తుంది అని. మరి కాంచనకాయ ఎలా లభిస్తుంది? కాయ అంటే శరీరం. మరి శరీరమే మనమేమే మొత్తం బంగారంలాగా మెరిసేలాగా ఎలా తయారవుతుంది? దాని భావం ఏంటి? బాబా చెప్తున్నారు. జవాబు: బ్రహ్మ తల్లి ద్వారా మీకు జ్ఞానం అనే పాలను త్రాగించి శరీరాన్ని కాంచనంగా తయారు చేస్తారు. ఎవరి పాలు తాగుతున్నాం? బ్రహ్మ తల్లి ద్వారా జ్ఞానం అనే పాలు శివబాబా ఇచ్చేవి తాగుతాం. అందుకని మనకి దృఢమైనటువంటి కాంచనకాయ శరీరం లభిస్తుంది. అందుకే వారి మహిమలో త్వమేవ మాతాస్య పిత అని అంటారు. ఇప్పుడు మీరు బ్రహ్మ తల్లి ద్వారా జ్ఞానం అనే పాలు త్రాగుతున్నారు. దీని ద్వారా మీ పాపాలన్నీ అంతమైపోతాయి, కాంచనంగా అయిపోతారు. దీని సీక్రెట్ బాబా చెప్తున్నారు. మీ మిల్క్, మీరు ఏదైతే జ్ఞానం అనే పాలు స్వీకరిస్తున్నారో దాని మహత్యం ఇది. మీకు కాంచనకాయ శరీరం లభిస్తుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఏ విధంగా ఆకాశంలో సితారాలు ఉన్నాయో అలాగే పిల్లలైన మీ గురించి కూడా వీరు ధరిత్రి సితారాలు అన్న గాయనం ఉంది. వాటిని కూడా నక్షత్ర దేవతలు అని అంటారు. వాస్తవంగా అవేమి దేవతలు కాదు. కావున మీరు వాటికన్నా మహాన్ శక్తివంతులు. ఎందుకంటే సితారాలైన మీరు మొత్తం విశ్వమంతటిని ప్రకాశవంతం చేస్తారు. మీరే దేవతలుగా అవ్వనున్నారు. ఆ సితారాలు అన్నీ కలిసి కూడా ప్రకాశమయంగా చెయ్యలేవు ప్రపంచాన్ని. కానీ మనం చైతన్య సితారాలం మాత్రం మొత్తం విశ్వాన్ని ప్రకాశమయం చేయగలుగుతాం. మీదే ఉన్నతి మరియు పతనము జరుగుతుంది. ఆ సితారలు మహా అయితే ఈ రంగస్థలానికి ప్రకాశాన్ని ఇస్తాయి. వాటినేమి దేవతలు అని అనరు. మీరు దేవతలుగా అవుతున్నారు. మీరు మొత్తం విశ్వం అంతటిని ప్రకాశవంతం చేసేవారు. ఇప్పుడు మొత్తం విశ్వం అంతటిపై ఘోర అంధకారము ఉంది. అంతా పతితులుగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి మధురాతి మధురమైన పిల్లలైన మిమ్మల్ని దేవతలుగా తయారు చేయడానికి వస్తారు. మనుష్యులైతే అందరినీ దేవతలుగా భావిస్తారు. సూర్యుని కూడా దేవత అని అనేస్తారు. అక్కడక్కడ సూర్యుని జెండాను కూడా పెడతారు. స్వయాన్ని సూర్యవంశీయులుగా కూడా పిలుచుకుంటారు. వాస్తవానికి మీరు సూర్యవంశీయులు కదా.
కావున బాబా కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. భారత్లోనే ఘోర అంధకారం ఏర్పడింది. ఇప్పుడు భారత్లోనే మళ్ళీ తిరిగి ప్రకాశాన్ని తీసుకురావాలి. బాబా పిల్లలైన మీకు జ్ఞాన అంజనాన్ని ఇస్తున్నారు. మీరు అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉండేవారు. తండ్రి వచ్చి మళ్ళీ మేల్కొలుపుతారు. వారంటారు, డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పపు పురుషోత్తమ సంగమ యుగంలోనే నేను మళ్ళీ వస్తాను. ఈ పురుషోత్తమ సంగమ యుగము ఏ శాస్త్రంలోనూ లేదు. ఈ యుగం గురించి ఇప్పుడు పిల్లలైన మీకే తెలుసు. ఈ సమయంలోనే సితారలైన మీరు దేవతలుగా అవుతున్నారు. మిమ్మల్ని నక్షత్ర దేవతాయ నమః అని అంటారు. అంటే ఆ రకంగా మహిమ జరిగింది కూడా చైతన్య సితారాలకే. చైతన్య సితారాలు ఇప్పుడు కనబడట్లేదు కదా, అందుకని ఆ సితారాలని భ్రమపడ్డారు మనుషులు. ఇప్పుడు మీరు పూజార్ల నుండి పూజ్యులుగా అవుతారు. అక్కడ మీరు పూజ్యులుగా అయిపోతారు సత్యుగంలో. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. దీనిని ఆత్మిక చదువు అని అంటారు. ఇందులో ఎప్పుడు ఎవ్వరి యుద్ధము జరగదు. టీచర్ సాధారణ రీతిలో చదివిస్తారు, మరియు పిల్లలు కూడా సాధారణ రీతిలో చదువుకుంటారు. అంతా చాలా సాధారణంగానే ఉంది, కానీ చదివించే చదువు మాత్రం అత్యుత్తమమైనటువంటిది, సర్వశ్రేష్టమైనటువంటిది. ఇందులో ఎప్పుడు యుద్ధం అనే విషయమే ఉండదు. ఇతనేమి నేను భగవంతుణ్ణి అని అన్నారు. చదివించేవారు నిరాకారుడైన శివబాబాయేనని పిల్లలైన మీకు తెలుసు. వారికి తన శరీరమే లేదు. వారంటారు, నేను ఈ శరీరం అనే రథాన్ని అద్దెకు తీసుకుంటాను, బ్రహ్మ శరీరాన్ని. భగీరథుడని కూడా ఎందుకంటారు మరి బ్రహ్మ శరీరాన్ని? ఎందుకంటే వీరు చాలా చాలా భాగ్యశాలి రథం. వీరే మళ్ళీ విశ్వాధిపతిగా అవుతారు. కావున వీరు భగీరథుడే కదా. అన్నింటి అర్థాలను అర్థం చేసుకోవాలి కదా. ఇది అన్నింటికంటే ఉన్నతమైన చదువు. ప్రపంచంలోనైతే అసత్యమే అసత్యం ఉంది కదా. సత్యం యొక్క నావ ఊగిసలాడుతూ ఉంది, కానీ మునగదు. కదులుతుంది, బాగా ఊగిసలాడుతూ ఉంటుంది. మునుగుతుందా, ఇంకా మునిగిపోయే స్టేజ్ వచ్చేసింది అని అనుకుంటారు, కానీ మునగదు. పరీక్షలైతే వస్తాయి. ఇలాంటి ఒక నానుడి ఉంది కదా, సత్యం యొక్క నావ ఊగిసలాడుతుంది కానీ మునగదు అని. ఈ రోజుల్లోనైతే అనేక రకాల భగవంతుళ్ళు వెలువడ్డారు. స్వయాన్ని భగవంతునిగా పిలుచుకోవడమే కాదు, రాయి రప్పలను కూడా భగవంతుడు అని అనేస్తారు. భగవంతుని ఎంతగా భ్రమింపజేశారు. ఈ విధంగా లౌకిక తండ్రి కూడా తన పిల్లలకు అర్థం చేయిస్తారు. అలాగే ఈ తండ్రి కూడా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. కానీ ఆ లౌకిక తండ్రిగా, టీచర్గా మరియు తానే గురువుగా అయితే అవ్వరు. మొదట తండ్రి వద్ద జన్మ తీసుకుంటారు. ఆ తర్వాత కొద్దిగా పెద్దగయ్యాక చదువుకునేందుకు టీచర్ కావాలి. మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత గురువు కావాలి. వీరైతే ఒక్కరే తండ్రి, టీచర్, సద్గురువు. నేను ఆత్మలైన మీ తండ్రిని అని అంటారు. చదివేది కూడా ఆత్మయే. ఆత్మను ఆత్మ అనే అంటారు. ఇకపోతే శరీరాలకైతే అనేక పేర్లు ఉన్నాయి. ఆలోచించండి, ఇది అనంతమైన నాటకం. ఈ సృష్టి నాటకం తయారై సిద్ధంగా ఉన్నది. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు. జరగరానిది ఏమైనా జరిగినా చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. ఇది అనాదిగా తయారవుతున్నటువంటి డ్రామా. ఇది తిరుగుతూనే ఉంటుంది. పాత్రధారులందరూ ఇక్కడ ఆత్మలు. ఆత్మలు ఎక్కడ ఉంటాయి? మేము మా ఇంట్లో పరంధామంలో ఉండేవారిమి, ఇక్కడికి మళ్ళీ అనంతమైన పాత్ర వహించేందుకే వచ్చాము అని అంటారు. తండ్రి అయితే ఎల్లప్పుడూ అక్కడే ఉంటారు. వారు పునర్జన్మల్లోకి రారు. ఇప్పుడు మీకు రచయిత అయినటువంటి తండ్రి తమ మరియు రచన యొక్క సారమును వినిపిస్తారు. మిమ్మల్ని స్వదర్శన చక్రధారి పిల్లలు అని అంటారు. దీని అర్థాన్ని కూడా ఇంకెవరు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వారు విష్ణువును స్వదర్శన చక్రధారిగా భావిస్తారు.
కావున మనుషులను అలా ఎందుకంటారు అని మిమ్మల్ని కొందరు అడుగుతారు. మనుషులకి ఇచ్చేటువంటి టైటిల్ కాదు కదా, ఇది విష్ణుమూర్తికి ఉంటుంది కదా అని కూడా అడుగుతారు. ఇది మీకు తెలుసు, శూద్రులుగా ఉన్నప్పుడు కూడా మనుష్యులుగానే ఉండేవారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాక కూడా మనుషులుగానే ఉన్నారు. మళ్ళీ దేవతలుగా అయ్యాక కూడా మనుష్యులుగానే ఉంటారు. అంటే శూద్రులైనా దేవతలైనా అందరూ మనుష్యుల స్థితిలోనే ఉంటారు. అంటే మనుషుల యొక్క రూపము, ఆకారము, విధి అన్నీ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి. కానీ క్యారెక్టర్స్ మారుతాయి. క్యారెక్టర్కి దేవత అని అన్నారు, క్యారెక్టర్ని మహిమ చేశారు. రావణుడు వచ్చినప్పుడు మీ నడవడిక ఎంతగా పాడైపోతుంది. సత్యయుగంలో ఇటువంటి వికారాలు ఏవి ఉండవు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అమర కథను వినిపిస్తున్నారు. భక్తి మార్గంలో మీరు ఎన్ని కథలను వింటూ వచ్చారు. అమరనాథుడు పార్వతికి కథను వినిపించారు అని అంటారు. ఇప్పుడు ఆ పార్వతికి అయితే శంకరుడు వినిపిస్తారు కదా, శివుడు ఎలా వినిపిస్తారు? అది వినేందుకు ఎంతమంది మనుష్యులు వెళ్తారు? ఈ భక్తి మార్గ విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. అక్కడ పార్వతికి శివుడు వినిపించాడు అని చెప్పి ఇక్కడ ఎంతో మంది వెళ్ళి ఆ కథను వింటూ ఉంటారు. బాబా అన్నారు, ఇప్పుడు నేను అర్థం చేయిస్తున్నాను. తండ్రి ఏమి భక్తిని తప్పు అని అన్నారు. అలా కాదు, డ్రామాలో ప్రతి దానికి ఒక సమయం ఉంది. జ్ఞానం, భక్తి, వైరాగ్యం అని. అంటే ఏ సమయంలో ఏది చేయాలో దానికి ప్రాధాన్యతను ఇస్తూ వచ్చాం. మనం మొదట సత్యత్రేతాయుగాల్లో జ్ఞానంలో ఉన్నాం, తర్వాత ద్వాపర కలియుగాల్లో భక్తి చేశాం, ఇప్పుడు సంగమయుగంలో వైరాగ్యం, అనంతమైనటువంటి వైరాగ్యంతో ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రపంచం కోసం, మళ్ళీ జ్ఞాన స్థితి కోసం వెళ్తున్నాం. డ్రామా ఏదైతే అనాదిగా ఉందో దాని గురించి అర్థం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు బాబా అంటారు, ఒకటేమో స్వయాన్ని ఆత్మగా భావించండి. ముఖ్యమైన విషయమే ఇది. భగవాను వాచ మన్మనాభవ. దీని అర్థం ఏంటి? ఈ తండ్రి కూర్చొని నోటి ద్వారా వినిపిస్తూ ఉన్నారు. కావున వీరే గోముఖంగా గాయనం చేయబడతారు. త్వమేవ మాతాశ్చ పిత అని వారినే అంటారని కూడా అర్థం చేయించారు. ఎవరిని త్వమేవ మాతాశ్చ పిత అని? బ్రహ్మ తల్లిని. బ్రహ్మ మనకి పిత కూడా అవుతారు, మాత కూడా అవుతారు. మరి వారే గోముఖంగా కూడా ఉన్నారు. కావున ఈ మాత ద్వారా మిమ్మల్ని అందరినీ దత్తత తీసుకున్నారు. శివబాబా అంటారు, ఈ ముఖం ద్వారా పిల్లలైన మీకు జ్ఞానపాలను త్రాగిస్తాను. కావున మీ పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భస్మం అయిపోతాయి. మీ ఆత్మ కాంచనంగా అయిపోతుంది. కావున శరీరం కూడా కాంచనంగా లభిస్తుంది. ఆత్మలు పూర్తి పవిత్రంగా కాంచనంగా అయిపోతాయి. మళ్ళీ మెల్లమెల్లగా మెట్లు దిగుతారు. ఆత్మలమైన మనం కూడా కాంచనంగా ఉండేవారిమని, శరీరాలు కూడా కాంచనంగా ఉండేవని, మళ్ళీ డ్రామా అనుసారంగా మనం 84 జన్మల చక్రంలోకి వచ్చామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కాంచనంగా అయితే లేము. ఇప్పుడైతే 9 క్యారెట్లు అని అంటారు. ఏదో కాస్త శాతం మాత్రం మిగిలి ఉంది. అంటే ఇప్పుడు ఆత్మ 24 క్యారెట్గా లేదు, ఇప్పుడు 9 క్యారెట్లే ఉంది. ఏదో కాస్త కొంత శాతం అయితే మిగిలి ఉంది. పూర్తిగా మాయమైపోయింది అని మాత్రం అనరు. అంటే కంప్లీట్గా మాయమైపోతే మళ్ళీ శూన్యం నుండి రచించడం అలా అయితే జరగదు. ఎంతో కొంత శాతం ఉంటుంది. తండ్రి ఆ గుర్తులను కూడా తెలియజేస్తున్నారు. లక్ష్మీ నారాయణుల చిత్రము నంబర్ 1 చిత్రం. ఇప్పుడు మీ బుద్ధిలోకి మొత్తం చక్రమంతా వచ్చేసింది. తండ్రి పరిచయం కూడా వచ్చేసింది. ఇప్పుడు మీ ఆత్మ పూర్తిగా కాంచనంగా అయితే అవ్వలేదు, కానీ తండ్రి పరిచయం అయితే బుద్ధిలో ఉంది కదా. కాంచనంగా అయ్యే యుక్తిని బాబా తెలియజేస్తారు. ఆత్మలో ఏ మలినాలైతే కలుస్తాయో అవి ఎలా తొలగుతాయి? దాని కొరకు స్మృతి యాత్ర ఉంది.
దీనిని యుద్ధ మైదానము అని అంటారు. మీరు ప్రతి ఒక్కరూ యుద్ధ మైదానంలో స్వతంత్రులుగా ఉన్న సిపాయిల్ లాంటి వారు. మనకి బాబా మీరు యుద్ధ రంగంలో ఉన్నటువంటి సోల్జర్స్ అంటున్నారు, సిపాయిలుగా ఉన్నారు మీరు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎంత కావాలనుకుంటే అంత పురుషార్థం చేసుకోవచ్చు. పురుషార్థం చేయడం అయితే విద్యార్థుల పని కదా. విద్యార్థి అన్న తర్వాత చదువుకోవాలి, శ్రమ చేయాలి. ఎక్కడికైనా వెళ్ళండి, ఒకరినొకరు మనాభవ అని అప్రమత్తం చేసుకోండి. శివబాబా గుర్తున్నారా అని ఒకరికొకరు ఇదే సూచనను ఇచ్చుకోవాలి. తండ్రి చెప్పే చదువు సూచనాప్రాయంగా ఉంటుంది. అందుకే తండ్రి అంటారు, ఒక్క క్షణంలో శరీరంను కాంచనంగా తయారు చేసుకోవచ్చు. మీ శరీరం ఒక్క సెకండ్లో కాంచనంగా తయారైపోతుంది. విశ్వాధిపతులుగా నేను మిమ్మల్ని తయారు చేస్తాను అంటారు. తండ్రికి పిల్లలుగా అయ్యారంటే విశ్వాధిపతులుగా అయిపోయినట్లే, మాలిక అయిపోయినట్లే. ఇక పురుషార్థం తర్వాత, కానీ ముందైతే యజమాని అయిపోయినట్లే అంటున్నారు. ఆ తర్వాత విశ్వంలో రాజ్యాధికారం అనేది ఉంటుంది. అందులో ఉన్నత పదవిని పొందడం, ఇది పురుషార్థం చేయడం. ఇది దీనికోసం అంటే బాబా అయితే రాజ్యాధికారాన్ని అందరికీ ఇస్తున్నారు. అందరినీ సత్యుగంలో విశ్వానికి యజమాని అని అంటారు. అక్కడ ప్రజలైనా దాసులైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు నేను విశ్వానికి యజమాని అని చెప్పుకుంటారు. అలా చెప్పుకునేటువంటి హక్కు అందరికీ ఉంటుంది. కానీ పదవి మాత్రం పురుషార్థాన్ని బట్టి పొందుతారు అంటున్నారు. పురుషార్థం పైనే ఆధారపడి ఉంటుంది. మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఆత్మ పూర్తి పతితంగా పవిత్రంగా అయిపోతుంది. తండ్రిని స్మృతి చెయ్యకపోతే ఆత్మ పతితంగా అయిపోతుంది. ముందైతే స్మృతితో పావనంగా పవిత్రంగా చేసుకోవాలి. సతో ప్రధానంగా అయి సతో ప్రధాన ప్రపంచానికి యజమానులుగా అయిపోతారు. ఎన్నిసార్లు మీరు తమో ప్రధానుల నుండి మళ్ళీ సతో ప్రధానులుగా అయ్యారు? ఈ చక్రము ఇలా తిరుగుతూనే ఉంటుంది. చక్రం తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు చివరికి వచ్చేసింది. ఇది ఎప్పుడు అంతం అవ్వదు. తండ్రి కూర్చొని ఎంత బాగా అర్థం చేయిస్తారు. వారంటారు, నేను కల్పకల్పం వస్తాను. పిల్లలైన మీరు నాకు చీచీ ప్రపంచంలోకి రమ్మని ఆహ్వానాన్ని ఇస్తారు. మీరు ఏమని ఆహ్వానాన్ని ఇస్తారు? పతితులుగా అయిపోయిన మమ్మల్ని మీరు వచ్చి పావనులుగా తయారు చేయండి అని పిలుస్తారు. వాహ, మీ ఆహ్వానం కూడా చూడండి ఎలా ఉందో. భగవంతునికి ఇచ్చేటువంటి ఆహ్వానం అదా. పతిత శరీరంలో పతిత ప్రపంచంలో రమ్మని పిలిచారు. మమ్మల్ని శాంతిధామంలోకి సుఖధామంలోకి తీసుకువెళ్ళండి అని మీరు పిలుస్తారు. కావున నేను మీకు విధేయుడైన సేవకుడను. ఇది కూడా డ్రామా ఆట. మేము కల్పకల్పం అదే చదువుతాము, పాత్రను అభినయిస్తాము అని మీరు భావిస్తారు. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది. ఇక్కడ కూర్చొని కూడా తండ్రి ఆత్మలను చూస్తూ ఉంటారు, సితారలని చూస్తూ ఉంటారు. బాబా ఎన్నిసార్లు చెప్తారు, నేను ఇక్కడ నుండి మొత్తం ఆత్మ సితారలను భృగుటి సింహాసనం పైన కూర్చున్నట్టు చూస్తున్నాను అంటారు. ఆత్మ ఎంత చిన్ననిది, నక్షత్రాల మెరుపు ఉన్నట్లుగా ఉంటుంది. కొన్ని సితారలు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి, కొన్ని తక్కువ ప్రకాశవంతంగా ఉంటాయి, కొన్ని చంద్రుడికి సమీపంగా ఉంటాయి. మీరు కూడా యోగ బలం ద్వారా బాగా పవిత్రంగా అవుతే ప్రకాశిస్తూ ఉంటారు. యోగ బలంతో బాగా పవిత్రంగా అవుతే ప్రకాశిస్తూ ఉంటారు. బాబా కూడా అంటారు, పిల్లలలో చాలా మంచి నక్షత్రంగా ఎవరైతే ఉన్నారో వారికి ఒక పుష్పాన్ని ఇవ్వండి అని. పిల్లలకు కూడా ఒకరి గురించి ఒకరికి తెలుసు కదా. తప్పకుండా కొందరు చాలా చురుకుగా ఉంటారు, కొందరు చాలా డీలాగా ఉంటారు, డల్గా ఉంటారు. ఆ సితారలను దేవతలని మాత్రం అనరు. మీరు కూడా మనుష్యులే, కానీ మీ ఆత్మను తండ్రి పవిత్రంగా తయారు చేసి విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. బాబా వారసత్వంగా ఎంతటి శక్తిని ఇస్తున్నారో చూడండి. బాబా సర్వశక్తివంతుడు కదా.
బాబా అంటారు, నేను పిల్లలైన మీకు ఇంతటి శక్తిని ఇస్తాను. శివ్ బాబా, మీరు కూర్చొని మమ్మల్ని చదువు ద్వారా మనుషులని దేవతలుగా తయారు చేస్తున్నారు అని పిల్లలు కూడా బాబాతో అంటూ ఉంటారు. ఇలా గాయనం చేస్తారు కదా. వాహ, ఈ విధంగా ఇంకెవ్వరూ తయారు చేయరు. సంపాదనకు ఈ చదువే ఆధారం కదా. మరి ఇంత గొప్ప చదువు చదివిస్తున్నారు తండ్రి అని వాహ వాహ అని అంటారు కదా. మొత్తం ఆకాశం, భూమి మొదలైనవన్నీ మనవైపోతాయి. వాటిని ఇంకెవరు దోచుకోలేరు. దానిని స్థిరమైన రాజ్యం అని అంటారు. దానిని ఎవరు ఖండితం చేయలేరు, ఎవరు తగలబెట్టలేరు. కావున ఇటువంటి తండ్రి శ్రీమతంపై నడవాలి కదా. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థాన్ని చెయ్యాలి. పిల్లలు మ్యూజియం మొదలైనవి తయారు చేస్తారు. ఈ చిత్రాలు మొదలైనటువంటి వాటి ద్వారా తమ తోటి వారికి అర్థం చేయించాలి. తండ్రి డైరెక్షన్ను ఇస్తూ ఉంటారు. ఏ చిత్రాలు అవసరమవుతాయో వాటిని తయారు చేయండి. బుద్ధి అయితే అందరిది నడుస్తూ ఉంటుంది. మనుష్యుల కళ్యాణం కొరకే ఇవి తయారు చేయబడతాయి. సెంటర్లకు కొంతమంది వస్తూ ఉంటారని మీకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు తమంతట తామే ఈ మిఠాయిని తీసుకునేందుకు వచ్చేలా ఎటువంటి యుక్తిని రచించాలి. ఇప్పుడు మనకి బాబా చెప్తున్నారు, మీరు ఆలోచించండి, మీరు ఏ యుక్తి రచిస్తే ప్రపంచంలోని వాళ్ళందరూ వారికి వారే మోటివేట్ అయి రావాలి. మనం పిలిచాం కాబట్టి రావడం కాదు, వాళ్ళంతట వాళ్ళే ఇక్కడికి వెళ్ళాలి, నేను ఒక్కసారైనా వెళ్ళాలి అనుకొని రావాలి. అలాంటి యుక్తి ఏదైనా రచించండి అంటున్నారు. ఎవరి వద్దనైనా మంచి మిఠాయిలు ఉంటే దాని ప్రచారం బాగా జరుగుతుంది కదా. ఫలానా దుకాణానికి వెళ్ళండి అని అందరూ ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇక్కడైతే చాలా మంచి నంబర్ 1 మిఠాయి ఉంది. ఇటువంటి మిఠాయిని ఎవ్వరూ ఇవ్వలేరు. ఆ స్వీట్ షాప్స్లో ఈ మిఠాయి దొరకదు. ఒకరు చూసి వెళ్తే చాలు, ఇంకా ఇతరులకు కూడా వినిపిస్తూ ఉంటారు. ఒక్కరు చూస్తే చాలు, ఆ ఒక్కరు ఎంతో మందికి మౌత్ టు మౌత్ పబ్లిసిటీ బాగా జరుగుతుంది. మొత్తం భారత్ అంతా ఏ విధంగా స్వర్ణిమ యుగంలోకి రావాలి అన్న ఆలోచన అయితే కలుగుతుంది. దానికోసం ఎంతగా అర్థం చేయిస్తారు. కానీ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. శ్రమ అయితే పడుతుంది కదా. వేట చేయడం కూడా నేర్చుకోవలసి ఉంటుంది కదా. మొట్టమొదట చిన్న వేటను పట్టడం నేర్చుకుంటారు. పెద్ద వేటను పట్టుకునేందుకైతే శక్తి కావాలి కదా. ఎంత పెద్ద పెద్ద విద్వాంసులు, పండితులు ఉన్నారు. వేదశాస్త్రాలు మొదలైనవి ఎన్నో చదివి ఉన్నారు. స్వయాన్ని చాలా గొప్ప అథారిటీగా భావిస్తారు. బనారస్లో వారికి ఎంత పెద్ద పెద్ద టైటిల్స్ లభిస్తాయి. అందుకే బాబా అర్థం చేయించారు, మొట్టమొదటైతే బనారస్ను సేవతో చుట్టుముట్టండి. పెద్దవారి నుండి శబ్దం వెలువడితే అప్పుడు ఎవరైనా వింటారు. చిన్నవారు చెప్పే విషయాన్ని ఎవ్వరూ వినరు, పట్టించుకోరు. ఎవరైతే స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా భావిస్తారో అటువంటి సింహాలకు అర్థం చేయించాలి. మరి సింహాన్ని వేటాడడం అంటే అది చాలా పెద్ద వేట. శివబాబాకు కూడా అన్ని టైటిల్స్ లేవు. ఇది భక్తి మార్గపు రాజ్యము కదా. ఆ తర్వాత జ్ఞాన మార్గపు రాజ్యం ఉంటుంది. జ్ఞాన మార్గంలో భక్తి ఉండదు, భక్తిలో మళ్ళీ జ్ఞానం ఏమాత్రం ఉండదు. కావున ఇది తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి చూడడం కూడా అదే దృష్టితో చూస్తారు. వీరంతా సితారలుగా ఉన్నారు, నా ఎదురుగా కూర్చున్నారని భావిస్తారు. దేహ బాణాన్ని ఇప్పుడు వదిలివేయాలి. ఏ విధంగా పైన సితారాలు మెరుస్తూ ఉంటాయో అలా ఇక్కడ కూడా మెరుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సితారాలు ఏంటి? చైతన్య సితారాలు. కొందరు చాలా ప్రకాశవంతంగా అయిపోయారు. అలాంటి వారిని చూసినప్పుడు అనిపిస్తుంది వీరు ఈ దరిద్రి సితారాలు అని. వీరిని దేవతలు అని అంటారు. ఇది ఎంత పెద్ద అనంతమైన రంగస్థలం. తండ్రి అర్థం చేయిస్తారు. అవేమో హద్దులోని రాత్రి మరియు పగలు, ఇదేమో అర్ధకల్పపు రాత్రి మరియు అర్ధకల్పపు పగలు. ఇవి అనంతమైనవి. పగల్లో అంతా సుఖమే సుఖం ఉంటుంది. ఎక్కడ ఎదురు దెబ్బలు తినవలసినటువంటి అవసరమే ఉండదు.
జ్ఞానంలో సుఖం ఉంది, భక్తిలో దుఃఖం ఉంది. సత్యుగంలో దుఃఖం అన్న మాటే ఉండదు, అక్కడ మృత్యు అనేదే ఉండదు. మీరు మృత్యుపై విజయాన్ని పొందుతూ ఉన్నారు. మృత్యు అన్న మాట సత్యయుగంలో అసలు డిక్షనరీలో కానీ ఎక్కడ కూడా కనిపించదు. అదే అమరలోకం. తండ్రి మనకు అమరలోకం కోసం అమర కథను వినిపిస్తున్నారని మీకు తెలుసు. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలైన మీకు పైనుండి మొదలుకొని మొత్తం చక్రమంతా బుద్ధిలో ఉంది. బ్రహ్మలోకము ఆత్మలమైన మన ఇల్లు అని మీకు తెలుసు. అక్కడి నుండి నంబర్ వారీగా పాత్రను అభినయించేందుకు వస్తారు. లెక్కలేనన్ని ఆత్మలు ఉన్నాయి. ఒకరికొకరి గురించి వారు కూర్చొని తెలియచేయరు కదా. అంటే మొత్తం సృష్టిలో ఉన్నటువంటి మానవ మాత్రులు అందరి గురించి చెప్పాలి అంటే అది సాధ్యపడుతుందా? ఒక్కొక్కరి గురించి కూర్చొని చెప్పాలంటే చెప్పలేరు. సార రూపంలో చెప్తారు. ఎన్ని శాఖోపశాఖలు ఉన్నాయి. అలా వెలువడుతూ వృక్షం వృద్ధి చెందుతుంది. తమ ధర్మం గురించి కూడా తెలియని వారు ఎంతో మంది ఉన్నారు. మీరు వాస్తవానికి దేవీ దేవతా ధర్మానికి చెందినవారు, కానీ ఇప్పుడు ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో వాస్తవానికి మనం శాంతిధామ నివాసులం, మళ్ళీ పాత్రను వహించేందుకు ఇక్కడికి వస్తాము అనే విషయం స్పష్టంగా ఉంది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది, వారి వంశం ఉండేది. వారు మళ్ళీ ఇప్పుడు సంగం యుగంలో ఉన్నారు. బాబా అంటారు, మీరు సూర్యవంశీయులుగా ఉండేవారు, మళ్ళీ చంద్రవంశీయులుగా అయ్యారు. మధ్యలో ఉన్నవన్నీ కట్టుకథలే, ఉపకథలు అంటారు వాటిని. ఇది అనంతమైన నాటకం. ఇది ఎంత చిన్నని వృక్షం. ఇది బ్రాహ్మణుల కులం. ఇదంతా బ్రాహ్మణుల కులం. తర్వాత ఇది ఎంత పెద్దగా అయిపోతుందంటే అందరినీ చూడలేం మరియు కలుసుకోలేం కూడా. ఎంత పెద్ద డ్రామా అవుతుందంటే ఈ మొత్తం విశ్వ పరివారాన్ని జీవితకాలంలో ఒక్కసారి కూడా కలుసుకోలేం. మొత్తం అందరినీ కలవడం సాధ్యమవుతుందా? అవ్వదు. అన్ని వైపులా చుట్టుముడుతూ ఉంటారు. తండ్రి అంటారు, ఢిల్లీని బనారస్ను చుట్టుముట్టండి. ఇంకా ఏమంటారంటే ఆ తర్వాత మీరు మొత్తం ప్రపంచమంతటినీ చుట్టుముడతారు. మీరు యోగ బలం ద్వారా మొత్తం రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నారు. విశ్వంపై ఒకే రాజ్య స్థాపన చేస్తున్నారు. మీకు ఎంత సంతోషం కలుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కో వైపుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీ విషయాన్ని ఎవరు వినరు. ఎప్పుడైతే గొప్ప గొప్ప వారు మీ దగ్గరికి వస్తారో, వార్తాపత్రికల్లో పడుతుందో, అప్పుడు వారు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చిన్న చిన్న వేటలు జరగనున్నాయి. అంటే ఇప్పటికి ఇంకా పిల్లలు చిన్న చిన్న వేటలే చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న వేటలు జరుగుతున్నాయి. గొప్ప గొప్ప షావుకారులు అయితే మా కొరకు స్వర్గం ఇక్కడే ఉంది అని భావిస్తారు. పేదవారే వచ్చి వారసత్వాన్ని తీసుకుంటారు. వారంటారు, బాబా నాకైతే మీరు తప్ప ఇంకెవరూ లేరు. కానీ మోహ మమకారాలు కూడా మొత్తం ప్రపంచం అంతటి నుండి అంతమవ్వాలి. మోహం అనేది ఉంటే మరి ఎన్ని చేసినా కూడా చివరికి వచ్చేటువంటి పరీక్ష అదే. అందుకే దాన్ని జయించండి అంటున్నా, నష్టమోహగా అవ్వాలి. అచ్చా, మధురాతి మధురమైన సికీలతే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. धारण కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఆత్మను కాంచనంగా తయారు చేసుకునేందుకు ఒకరినొకరు అప్రమత్తం చేసుకోవాలి. మనాభవ అని సూచనను ఇచ్చుకోవాలి. యోగ బలంతో పవిత్రంగా అయి మెరిసే సితారలుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ అనంతమైన
తయారు చేయబడుతున్నటువంటి నాటకాన్ని బాగా అర్థం చేసుకొని స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. జ్ఞాన అంజనమును ఇచ్చి మనుషులను అజ్ఞాన ఘోర అంధకారం నుండి బయటకు తీయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆత్మను స్వర్ణంలాగా తయారు చేసుకోవాలి, కాంచనంగా తయారు చేసుకోవాలి. దీనికోసం ఒకరికొకరు శివబాబా యాద్ హే మన్మనాభవ స్థితిలో ఉన్నారా అని గుర్తు చేయించుకోవాలి. సెకండ్ పాయింట్లో బాబా మనకి స్వదర్శన చక్రధారిగా కండి అంటూ బాబా వరదానం కూడా ఇస్తున్నారు, స్వదర్శన చక్రధారి భవ అని. అంటే మీరు స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి, జ్ఞాన అంజనాన్ని అందరికీ ఇస్తూ ఘోర అంధకారం నుండి బయటకు తీయాలి. వరదానం: బాలకుల నుండి యజమానులు అన్న స్మృతి ద్వారా సర్వ ఖజానాలను తమవిగా చేసుకునే స్వరాజ్యాధికారి భవ. బాలకుల నుండి యజమానులు అన్న స్మృతి ద్వారా సర్వ ఖజానాలను తమవిగా చేసుకునే స్వరాజ్యాధికారి భవ. వివరణ: ఈ సమయంలో పిల్లలైన మీరు కేవలం బాలకులే కాదు, కానీ బాలకుల నుండి యజమానులుగా అయ్యేవారు. ఒకటి, స్వరాజ్యాధికారులైన యజమానులు. 2, తండ్రి వారసత్వానికి యజమానులు. ఇలా డబల్ రాజ్యానికి అంటే డబల్ యజమానులుగా ఉన్నాం. ఒకటేమో స్వరాజ్యానికి యజమాని, రెండోది తండ్రి ఇచ్చే వారసత్వానికి యజమానిగా. స్వరాజ్యాధికారులైనట్లయితే స్వయానికి చెందిన సర్వ కర్మేంద్రియాలు ఆర్డర్ అనుసారంగా ఉండాలి. కానీ ఎప్పటికప్పుడు యజమానులము అన్న స్మృతిని మరిపింపజేసి వశం చేసుకునేది ఈ మనస్సు. అందుకే తండ్రి ఇచ్చే మంత్రము మన్మనాభవ. మన్మనాభవగా ఉండటం ద్వారా ఎటువంటి వ్యర్థ విషయం యొక్క ప్రభావం కూడా పడదు, మరియు సర్వ ఖజానాలు తమవిగా అనుభవం అవుతాయి. స్లోగన్: పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఎగిరే కళ యొక్క ఆనందాన్ని అనుభవం చేయటం ఇదే అన్నింటికంటే శ్రేష్టమైన భాగ్యం. పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఎగిరే కళ యొక్క ఆనందాన్ని అనుభవం చేయటం ఇదే అన్నింటికంటే శ్రేష్టమైన భాగ్యం. ఈరోజు స్వమానము: నేను స్వరాజ్యాధికారి ఆత్మను. స్వరాజ్యాధికారిగా కర్మేంద్రియాలకు యజమానిగా, బాబా ఇచ్చే వారసత్వానికి కూడా యజమానిగా ఉన్నాననే అనుభవము చెయ్యాలి. ఓం శాంతి.